వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేల కొనుగోలును కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలిపేయాలన్న ఎంపీ రవిచంద్ర. లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తరించాలన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆనకట్ట లాంటి అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టొద్దన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా మళ్లీ బాధ్యతలు స్వీకరించిన చింతల దామోదర్ రెడ్డి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెన్షన్, 3 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసిన డాక్టర్లు. హెచ్ఎంఏటి ఆధ్వర్యంలో ఘనంగా ప్రముఖుల జన్మదిన సంస్కరణ కార్యక్రమాలు. పానగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ కొరత తీర్చాలన్న ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ. దేవరకొండ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల వెనుకున్నటువంటి హైస్కూల్లో విద్యార్థులు వీరంగం. ఆర్థిక అసమానతలు తొలగాలంటే భూమి పంపిణీ జరగాల్సిందే అన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున. కొండమల్లపల్లి మండలం మేఘ్య తండా, ఆంబోతు తండా, జైత్య తండాలలో ఎక్సైజ్ అధికారుల దాడులు. బాల సంఘం చైర్మన్ గా మల్లిపెద్దిరాం దయాకర్ రెడ్డి. 10 ఏళ్లుగా జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాంగ్రెస్ కౌన్సిలర్ల తప్ప అన్న కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. ఘనంగా గ్యాంగ్స్టర్ మూవీ టీజర్ లాంచ్. హెచ్సియులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి సహచర ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో కలిసి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి సహచార ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో కలిసి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అని, తమ రాష్ట్రానికిదే గొప్ప ఆదాయ వనరు అని, దీన్ని ప్రైవేటు పరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. దీన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలు, కుట్రలను తమ నాయకులు కేసీఆర్ గారు భగ్నం చేశారని, ఈ గనుల పరిరక్షణకు పోరాడమని, అవసరమైతే ఇక ముందు కూడా పోరాడుతామన్నారు. గనుల మంత్రిగా ఉన్న తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి తగు చొరవ తీసుకొని బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. బయ్యారం పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బైలదిల్లలో సమృద్ధిగా ఉన్న ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉక్కు కర్మాగారం నెలకొల్పితే యువతకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖరరావులకు ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత మేము తెలంగాణ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడాలనుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులందరికీ కూడా, సహాయ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా తెలంగాణ సింగరేణిని కాపాడే విధంగా
బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు పూనుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని ఖచ్చితంగా 100% కాపాడారు. ఒక్క వేలంలో కూడా ఒక్క మైన్ కూడా పోకుండా కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వేరే ఒక వేలంలో వచ్చిన మైన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం, బొగ్గు నుంచి సింగరేణి నుంచే ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం, బొగ్గు నుంచే సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు బీఆర్ఎస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది. అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బయలేడిల్ల ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్, దాన్ని మనకు కనుక శాంక్షన్ చేయించుకుంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెలంగాణలో ఉన్న బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు బయలేడిల్ల మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్టుగా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది. సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకుండా మా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం మూడోసారి కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారైనా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సూర్యాపేట 51వ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కొండపల్లి లక్ష్మారెడ్డి, సెక్రటరీగా వెంపటి శబరినాథ్, కోశాధికారిగా మీలా వంశీలచే మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సూర్యాపేట 51వ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కొండపల్లి లక్ష్మారెడ్డి, సెక్రటరీగా వెంపటి శబరినాథ్, కోశాధికారిగా మీలా వంశీలచే మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. గత కార్యవర్గం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిందని, అలాగే నూతన కార్యవర్గం కూడా రెట్టింపు సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్లబ్ సభ్యులను అభినందిస్తూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, బండారు రాజా, లయన్స్ క్లబ్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ జె జగన్మోహన్ రెడ్డి, గోలి అమరేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గుడిపూడి వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గండూరి కృపాకర్, జోన్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, తోట శ్యాంప్రసాద్, యాదేశ్వరరావు, నూకల వెంకటరెడ్డి, పటేల్ నరసింహారెడ్డి, మిర్యాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్తో పాటు ఇతర సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి ఆటో నగర్ వరకు నిర్మించేటటువంటి అండర్ పాస్ రోడ్ నిర్మాణం పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. విజయవాడ నేషనల్ హైవే రోడ్ అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి ఆటోనగర్ వరకు నిర్మించేటటువంటి అండర్ పాస్ రోడ్డు నిర్మాణం పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,
మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా అండర్ పాస్ రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆర్ఎన్బి శాఖ అధికారులు ప్రజలకు వివరించిన తర్వాతనే పనులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసీ పరిధి అయిన ఈ ప్రాంతాల్లో పిల్లర్లతో కూడినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, మట్టితో కూడిన ఎత్తైన రోడ్డుకు ఇరువైపులా ప్రహరీ నిర్మాణం వల్ల వ్యాపారులకు అంతరాయం, కాలనీలకు కనెక్టివిటీ రోడ్లు లేకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి ఆర్ఎన్బి శాఖ అధికారులు తీసుకోవాలని, ప్రజలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాల్సిన అవసరం ఉందని, లేదంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి, బీజేపీ ఎల్బీ నగర్ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అంజన్ కుమార్, జిక్కిడి ప్రభాకర్ రెడ్డి, నూతి శ్రీనివాస్, విజయ్ కుమార్, బండారి భాస్కర్, మునగాల హరీష్ రెడ్డి, ముత్యం రెడ్డి, ఎల్లారెడ్డి, కవితారెడ్డి, కడారి యాదగిరి, ప్రవీణ్ కుమార్, పారంద సాయి మరియు వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు. మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వము ఇదే బీఆర్ఎస్ ఉండడం డీటెయిల్ రిపోర్ట్ ఇతనే పంపించారు, ఆ విధంగానే శాంక్షన్ అయింది. దీన్ని మల్కాపురం టు ఎల్బీ నగర్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. దీన్ని నితిన్ గడ్కరీ గారు, మన పాత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దీన్ని పరిశీలి చేసి శాంక్షన్ చేయించినటువంటి. కానీ ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి బ్రిడ్జ్లు కట్టవద్దు. దీని పిల్లర్స్ పైన నుంచి ఫ్లైఓవర్ పోతే ప్రతి 3 పిల్లర్లకు ఒకసారి యూటర్న్ ఉంటుంది. వర్షాలు వచ్చినా కూడా నీళ్లు ఆర్పారైపోతాయి. అదేవిధంగా ప్రజలు ఎప్పుడైనా ట్రాఫిక్ ఇబ్బంది అయినా కూడా బారికేడ్లు తీస్తే ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆనకట్టల్లా కట్టేసేసి మొత్తం చేసేస్తే ఏ విధంగా చేస్తారు? ఇది ఊర్లలో ఉంటున్నాం, మన జిహెచ్ఎంసీలు ఉంటున్నాం, అడుగడుగున కాలనీలు ఉన్నాయి. అడుగడుగున కాలనీలు అన్నీ కూడా ఒకదానికి ఒకదాని అనుసంధానమై ఉన్నాయి. ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి వారం రోజులుగా భారతీయ జనతా పార్టీ వల్ల మేము పోరాటం చేస్తున్నాం. పూర్తి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈటల రాజేందర్ గారు ఢిల్లీ పంపించడం జరిగింది. 2-3 రోజులకిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఆపకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇంజనీర్లు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి కేంద్రానికి పంపించాలి. ఈ విధంగా కాదు, దీని డిజైన్ మార్చండి అని చెప్పేసి వాళ్ళు ఎన్ని నిధులు అంటే ఆ నిధులు చేయడానికి రెడీ ఉన్నారు నితిన్ గడ్కరీ గారు. ఇప్పుడు ఉన్న అండర్ పాస్కి ఫ్లైఓవర్కి చేంజ్ చేయడానికి 125 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని చెప్పి స్థానిక కార్పొరేటర్ ఎంఈఆర్ కాంట్రాక్టర్ గారు చెప్తున్నారు. దీన్ని మార్చాల్సిందే అని చెప్పి చెప్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మరి ప్రతిదీ పరిశీలి చేస్తాడు. మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే ఏం జరుగుతుందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్గా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పిఎసిఎస్ అధ్యక్షునిగా మల్లి చింతల దామోదర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్గా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా మల్లి చింతల దామోదర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ విండోలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా గత 4 సంవత్సరాల నుండి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డామని పేర్కొన్నారు. అదేవిధంగా కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు పార్టీ మారాలని, లేకపోతే రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించారని తెలియజేశారు. రైతుల సంక్షేమం కొరకు నిస్వార్థంగా సేవ చేసిన మేము నేడు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి సస్పెండ్ చేశారంటూ పేర్కొన్నారు. న్యాయము మా వైపు ఉంది కాబట్టి మళ్ళీ నేడు గెలిచి బాధ్యతలు స్వీకరించడం జరిగిందని చెప్పారు. ఇంకా ముందు కూడా అధికార పార్టీ నేతలు హుందాగా వ్యవహరించాలని తెలిపారు. ఇలాంటి నిస్సిగ్గు చర్యలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. ఖచ్చితంగా రైతుల సంక్షేమం కోసం సింగిల్ విండో అభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 2వ స్థానంలో సింగిల్ విండోను నిలబెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెద్దేటి బుచ్చిరెడ్డి, మండల పార్టీ నాయకులు, టౌన్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్ననే మొన్న ఇచ్చినటువంటి బాడీ డిజాల్వ్డ్ అని ఈసీఓ గారు మొన్న 22వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. బాడీ డిజాల్వ్డ్ అనుకుంటేనే ఒక చేతితోటేమో మాకు డిజాల్వ్డ్ ఆర్డర్ కాపిచ్చి, మరి అదే 13 మందిలో ఇంకో 6 మందిని 6గురిని ఎంపిక చేసుకొని మళ్ళీ
పర్సన్ ఇన్ఛార్జ్ పేరు మీద వైస్ చైర్మన్ని చైర్మన్ అని మళ్ళొక కమిటీ వేసి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈ అంతా కూడా డిసిఓ గారు ఏకపక్షంగానైనటువంటి నిర్ణయాలతోటి బాడీని డిజాల్వ్ చేసింది. అలాగే పోతే 21/5 కొంతమంది మా సొసైటీ మీద ఏదో జనరల్ బాడీ పెట్టలేదన్న దాని మీద చెనగోన అంజయ్య ఆధ్వర్యంలో డిసిఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇస్తే దాని మీద 18వ తారీఖు నాడు మా ఆఫీస్లో ఎంక్వైరీ చేసినామని, అసిస్టెంట్ రిజిస్టర్ని పెట్టి ఎంక్వైరీ చేసినామని డిసిఓ గారు 22వ తారీఖున మా బాడీని డిజాల్వ్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ బాడీని డిజాల్వ్ చేసినప్పుడు 13 మందికి 13 మంది కూడా డిజాల్వ్డ్ కావాలి. మళ్ళీ 6గురిని ఎంపిక చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళని 4గురిని, సిపిఎంకి సంబంధించిన వారిని 1 కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పోయినటువంటి వైస్ చైర్మన్ అంజయ్య గారితో ఒక కమిటీ వేసిపోయారు. మరి బాడీ డిజాల్వ్ అయినప్పుడు మొత్తం డిజాల్వ్డ్ కావాలి. రెండో విషయం ఏంటంటే ఎవరైనా ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఇన్ఛార్జ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఒక జీవో తీసుకొచ్చి సస్పెండ్ చేసి అదే జీవో మీద మళ్ళీ ఇంకోటి వేయడం అనేది కోర్టు తప్పుపట్టడం జరిగింది. దీని మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత వాస్తవికంగా ఏంటంటే ఆయనకు ఎవరు అభ్యంతరాలు చెప్పిందో ఆయన ప్రూవ్ చేయలేకపోయింది. తదుపరి 18వ తారీఖు నాడు మా ఆఫీస్కి వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిండు, అసిస్టెంట్ రిజిస్టర్ అని అందులో పేర్కొన్నాడు. కానీ ఆయన 18వ తారీఖు నాడే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఉంటే మరి 12వ తారీఖు నాడు మేము జనరల్ బాడీ చేసినాం, మరి దాన్ని కూడా నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు 18వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సొసైటీకి వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయలేదనేది ప్రూఫ్ అయ్యింది. తదుపరి ఏంటంటే నాకు ఏదన్నా బాడీ డిజాల్వ్డ్ చేసినప్పుడు ఒక 15 రోజుల ముందు మా సొసైటీకి ఒక నోటీస్ ఇష్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా తప్పిదాలు చేసి ఏది ఏమైనా కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాడీ ఉండొద్దు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉండొద్దు అని ఒక 6 నెలల నుంచి ఈ విధమైనటువంటి తప్పుడు పద్ధతులతోటి ఇన్ఛార్జి డీసీఓ ఉన్నటువంటి ప్రవీణ్ గారు ఈ విధంగా చేయడం తప్పనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే కోర్టు కూడా అదే పద్ధతిలో ఏకపక్షంగా రాజకీయ ప్రమేయంతో తప్పుడు పద్ధతిలో డిజాల్వ్డ్ చేసే కమిటీని రుజువు చేయలేకపోయారు. కోర్టులో సమావేశం ఏర్పాటు చేసి పోయిన నెల 24వ తారీఖు నాడు కమిటీ ఏర్పాటు చేసి 16 రోజుల ముందు ఈ నెల 12వ తారీఖు నాడు కూడా మహాజన సభను నిర్వహించడం జరిగింది. మహాజన సభలో కూడా మార్చిన నిర్వహించవలసినటువంటి మహాజన సభ పార్లమెంటు ఎన్నికల కోడ్ కావచ్చు, తదుపరి అంతకుముందు ఉన్న ఇన్ఛార్జి యొక్క లోపం కావచ్చు. కాబట్టి మార్చిలో నిర్వహించవలసినటువంటి మహాజన సభను మేము జూన్ 12వ తారీఖు నాడు నిర్వహిస్తున్నామని సభ్యుల ముంగట కూడా పెట్టి నల్గొండ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెన్షన్ వాతావరణంగా మారింది. గత వారం రోజులుగా ఆసుపత్రికి నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శన తర్వాత ఈ నెల 25వ తేదీన 45 మంది వివిధ శాఖల అధికారులను పర్యవేక్షణకై నియామకం చేశారు. ఇదే విషయమై నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వేరే డిపార్ట్మెంట్ అధికారుల పెత్తనం తమ మీద ఏంటని గురువారం వైద్య సేవలు బంద్ చేసి ధర్నా చేపట్టారు. నల్లగొండ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెన్షన్ వాతావరణంగా మారింది. గత వారం రోజులుగా నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రికి నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శన తరువాత ఈ నెల 25వ తేదీన 45 మంది అధికారులను వివిధ శాఖల అధికారులను పర్యవేక్షణకై నియామకం చేశారు. ప్రతిరోజు అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్ర అలాగే వివిధ డిపార్ట్మెంట్ అధికారులను సమీక్ష చేయాలని తెలిపారు. ఆ అధికారులు రోగుల వైద్య సేవల కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే సిబ్బంది పని వివరాలు,
వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఉన్న సిబ్బందిని తొలగించారు. ఐసీయూ ఇన్ఛార్జ్ రమేష్ మీద చర్యలు తీసుకోవడంపై, అలాగే శానిటేషన్ సిబ్బంది సరిగా పనిచేయకపోవడంతో సీరియస్గా వారిని విధుల నుంచి తొలగించారు. ఇదే విషయమై నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, వేరే డిపార్ట్మెంట్ అధికారుల పెత్తనం మా మీద ఏంటని గురువారం వైద్య సేవలు బంద్ చేసి ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన జిల్లా అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్రతో అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది, జేసీ అలాగే కలెక్టర్ మాత్రమే మా మీద పర్యవేక్షణ చేయాలి, కానీ బయట డిపార్ట్మెంట్ వాళ్ళు రావద్దని ఆయనకు తెలిపారు. అప్పటి వరకు ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, అప్పటి వరకు వైద్య సేవలు మేము చేయమని హాస్పిటల్ ముందు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా జేసీ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ ప్రకారం జిల్లా కలెక్టర్ అలాగే జేసీ మాత్రమే ఈ హాస్పిటల్ మీద పర్యవేక్షణ చేయాలని వారు అన్నారు. వైద్య శాఖలో మాత్రమే బయోమెట్రిక్ పెట్టారని, వేరే శాఖల్లో మాత్రం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వైద్య సేవలపై ఎలాంటి అవగాహన లేని వారిని మాపై పెట్టడం తగదు అని వారు పేర్కొన్నారు. గవర్నమెంట్ వాళ్ళని మన చేసిరు సార్, సస్పెండ్ చేసిరు సార్, ఇద్దరిని సస్పెండ్ చేసిరు సార్. అందులో సర్జికల్ వార్డులో డ్రెస్ నేను వర్క్ చేస్తాను సార్, శానిటేషన్ వర్క్ అని సార్. మేము వర్క్ చేస్తాం సార్. అక్కడ ఇద్దరు ఆడబాయిలని సస్పెండ్ చేసిరు సార్. చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ వర్కర్లను కూడా సస్పెండ్ చేయాలి, తీసేసి పక్కకు పెట్టాలని చెప్పి మమ్మల్ని కూడా పక్కకు పెట్టారు సార్. వాళ్ళతో పాటు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సార్, ఇవాళ కాకుండా రేపు వచ్చి ఎక్కుతారు సార్ వాళ్ళు. మేము కాంట్రాక్టర్ వాళ్ళు, మేము ఎక్కడ పోవాలి సార్? మేము చేసుకుంటే కూలి చేసుకొని బతుకుతాం మేము. మా దగ్గరకు వస్తాయి, మేము దానికి రెస్పెక్ట్ చేయడానికి ఏం అభ్యంతరం లేదు. మా డిమాండ్ ఏంటంటే రాత్రి డిస్టిక్లో ఉన్న వాటర్ బోర్డ్ అతను, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను, ఫైర్ డిపార్ట్మెంట్ అతను, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అతను, కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ అతను, రెవెన్యూ డిపార్ట్మెంట్ అతను, 32 డిపార్ట్మెంట్ పీపుల్ను మా హాస్పిటల్కు డైలీ ఒకరిని అపాయింట్ చేశారు. వాళ్ళు వస్తారట, మమ్మల్ని కలిసిపోతారు, లేదా హాస్పిటల్లో చూసిపోతారు. ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఉన్నదంతా గెస్టెడ్ ర్యాంక్ హోల్డర్స్, 72 మంది గెస్టెడ్ ఆఫీసర్లు, ఈవెన్ నర్సింగ్ స్టాఫ్ కూడా ఎవ్వరూ తక్కువ కాదు. మేమేమంటున్నాం అంటే మా వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మా దృష్టికి తీసుకురండి, అంతేగాని మాకంటే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళను లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళను ఎట్లా ఇస్తారు? అదే మాకు కూడా ఇవ్వండి. మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లో మాకు కూడా ఇన్స్పెక్ట్ చేసే రైట్స్ ఇవ్వండి. చూస్తారు, ఓపీస్ ఎట్లా రన్ అవుతున్నాయో చూస్తారు, పేషెంట్స్ని సరిగ్గా చూస్తున్నారో చూస్తారు. ఇవన్నీ కూడా చూసేది ఎవరు? సూపరింటెండెంట్ ఉన్నాక మళ్ళీ ఇంకో కొత్త ఆఫీసర్ని వీళ్ళెవరు? అసలు ఈ ఆఫీసర్లు ఎందుకు పెట్టాలి? పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడు పెడతారు? ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇక్కడ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా మీకు? అప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఉంటుందా? అది కూడా జేసీ కలెక్టరే చేయాలి. అసలు ఫెసిలిటీస్ లేవు. 25 జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో 25 డాక్టర్లు ఉన్నాము, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి. ఒక్క రూమ్లో ఉంటున్నాం మేము, మాకు ఒక డిపార్ట్మెంట్ రూమ్ లేదు. ఎన్నడూ మేము అలాంటి క్వశ్చన్స్ చేయలేదు. ఓకే, డెవలప్ అవుతుంది, మెడికల్ కాలేజ్ కడుతున్నారు, టైం తీసుకుంటారని చెప్పేసి ఉన్న వాటిలలో సేవ చేయడానికి కోసము చాలామంది డాక్టర్లు అన్నది రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ పెడతాం. 9:30కు 9 నుంచి 9:30 మధ్యలో మేము బయోమెట్రిక్ అటెండెన్స్ ఇస్తాము. ఆ అటెండెన్స్ ప్రకారమే మాకు శాలరీస్ వస్తాయి. మళ్ళీ ఈరోజు వచ్చినా నువ్వు ఉన్నవాళ్ళేవా, నువ్వు ఓపీలు ఉన్నవాళ్ళేవా అంటే చూడడానికి ఎవరు? ఎందుకు చూడాలి? అంటే మేము ఏమైనా తప్పు చేస్తున్నామా?
ఎందుకు ఇష్యూ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? అరే ఈ పద్ధత ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఏ బాబు ఒక్క నిమిషం ఆగు, ఒకసారి ఆగమ్మా. అరే ఆగండి అమ్మా, కొంచెం పద్ధతి ఉంటుంది. ఒక ఆఫీసర్ ఎవరు వచ్చిర్రు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వచ్చినారు, అడిగే పద్ధతి ఉంటుంది, రిక్వెస్ట్ చేసే పద్ధతి, మెమోరాండం ఇచ్చే పద్ధతి ఉంటుంది. ఈరోజు కొత్తగా నేర్చుకుంటారా మీరు? రాలేదా ఇంతకుముందు ఎవరు ఇక్కడికి? అలా కాదు, ఇదేనా? ఇప్పుడు డాక్టర్స్ మాట్లాడారు, నేను వాళ్ళ సమస్య ప్రొటెక్ట్ చేస్తే వచ్చాను. దీన్ని తీసుకొని తర్వాత నిన్న వచ్చాను, మొన్న వచ్చాను, కలెక్టర్ గారు వచ్చాను, ప్రతిరోజు వస్తున్నాం. మీరు చెప్పాల్సిన టైంలో చెప్పాలి. అంటే వచ్చి కాళ్ళు పట్టుకొని మనిషి కింద పడేద్దాం మేము వస్తున్నారని మీకు చెప్తున్నాను. నేను మీకు వారికి చెప్తున్నాను. సో జిల్లా అధికారి యొక్క రిప్రజెంటేటివ్గానే వస్తున్నారు తప్ప మీరు జిల్లా కలెక్టర్ గారు అయ్యా ఆ జీజీహెచ్ హాస్పిటల్లో రోజు ఇన్ని వేల మంది వస్తారు. ఆయన చెక్ చేశారు. ఒకరోజు చెక్ చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆ ఇన్పేషెంట్ వార్డ్ సంబంధించి క్లీన్లీనెస్, శానిటేషన్ ఇలాంటి వారికి వస్తున్నట్టు భోజనం కరెక్ట్గా లేదని డాక్టర్స్ కూడా చెప్పారు. మాకు భోజనం ఈ విధంగా వస్తుంది సార్. 5-6 ఐటమ్స్ అవే ఉన్నాయి, మీరు చెక్ చేసి చూసుకోవాల్సింది. ఇది పరిపాలన సంబంధించిన విషయం తప్ప ఇందులో వైద్య ఆరోగ్య సంబంధించి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇది విశ్లేషణ కానీ ఇది ఒక సమీక్ష కానీ కాదు. వారు ఆ రోజు అవైలబుల్ ఉండాలి. ఎవరైనా సరే అటెండెన్స్ అనే దానికి ఆ రోజు వచ్చిన అధికారి ద్వారా వారు అడుగుతారు. దాంట్లో మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మీ దగ్గరికి ఎవరు రారు. మిగతాది ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషన్స్, మనకి ఎక్స్రేస్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, అలాగే సిటీ స్కానింగ్ ఉంది. ఇలాంటి వాటన్నీ పనిచేస్తున్నాయా లేదా, ఆ టెక్నీషియన్ ఉన్నాడా లేదా, ఉంటే అసలు క్యూలు ఏమన్నా అక్కడ ఉన్నాయా చూడండి. అందులో మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఎంతమందికి ఆ ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఎంతమందికి ఎక్స్రేలు తీశారు, ఇంకా ఎంతమంది అన్నా ఉన్నారా, ఇవి వాళ్ళు చూస్తారు. అలాగే అక్కడ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో ఇది జీజీహెచ్ స్టాండర్డ్ కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెక్నీషియన్స్ ఉన్నారా, ఎంతమందికి పరీక్షలు ఆ రోజు అధికారి గారు వచ్చిందో సమయానికి ఎంతమందికి రాశారు, ఎంతమందికి అయినాయి, ఎంతమందికి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, అవి ఎప్పటికి వస్తాయి, అది చూసుకొని సరిగ్గా జరుగుతా లేదా అని ఇమ్మన్నాం తప్ప ఎక్కడ డాక్టర్లు వారి విభాగాలకు సంబంధించి మీరు నోట్ ఇవ్వండి అని కాదు. హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జయసూర్య పొట్టి శ్రీరాములు హోమియోపతి మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా గురువారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త తిమ్నార్ బై దాగే సంస్మరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జయసూర్య పొట్టి శ్రీరాములు హోమియోపతి మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా గురువారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త తిమినాభాయ్ దాగే సంస్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జేఎస్పీఎస్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ లింగరాజు అధ్యక్షత వహించారు. ఈ వేడుకలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, దేమినాభాయ్ దగే చిత్రపటాలకు ప్రముఖ వైద్యులు నమస్కరించి తమ అభిమానాన్ని చాటారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి రజనీచందర్ క్రానిక్ అబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్ గురించి వివరంగా ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఏటి అధ్యక్షులు డాక్టర్ గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గా ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. So now I would like to call upon all the dignitaries onto the dais. First of all, our President Dr. Gopalakrishna Garu onto the dais. I call upon Principal of JSP's Hydropathic Medical College, Dr. N. Dr. Gopalakrishna, our beloved Principal, Dr. Lingaraj sir, and our sponsor of Sri Gणपति Sacchidananda Swamiji audition, Dr. Janardhan Reddy sir, and by Government Council members, college faculty, professors, lecturers and students in all. On behalf of Homeopathic Medical Association of Telangana, it is my privilege to give issues to Divino and Dage and good memory today we are conducting this audition in addition to Sri Gणपति Sacchidananda Swamiji audition. And you know about expand the homeopathic medical.
And not only that, especially our students and the speaker is management of ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం హోమియోపతిక్ అసోసియేషన్ తెలంగాణ వాళ్ళు, అదేవిధంగా మా గురువు అయినటువంటి జనార్దన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇక్కడ కండక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా యొక్క విద్యార్థులని, మా ఇంటర్నీస్ని, పీజీస్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి హెచ్ఎంఐటి వారికి మరీ కూడా నేను ధన్యవాదాలు మా గవర్నమెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. మేము నిరంతరం చేసే వైద్య సేవలలో భాగంగా మరియు ప్రతి నెల మేము హెచ్ఎంఐటిలో చేసే కార్యక్రమాలతో పాటు కొద్ది నెలలకు ఒకసారి బయట కాలేజీలలో వాళ్ళ విద్యార్థుల కోసం వాళ్ళలో రకమైన అవేర్నెస్ కల్పించడం కోసం ఇలాంటి లెక్చర్స్ ఇక్కడ వేరే కాలేజీలలో కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ జయసూర్య కాలేజీలో కండక్ట్ చేయడం మా సంతోషం, చాలా సంతోషం. ఈనాటి కార్యక్రమానికి చేసిన ప్రముఖ హోమియో డాక్టర్, ఈనాటి స్పీకరు మరియు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామికి బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్ఎస్ఎన్ ఏర్పాటు చేసిన స్పాన్సర్ ప్రొఫెసర్ డాక్టర్ జి జనార్దన్ రెడ్డి గారు, మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. విద్యార్థులందరూ వారి యొక్క స్పీచ్లు విని వారి అనుభవాలను తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పానగల్లులో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ఉద్దేశించి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పానగల్లో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ఉద్దేశించి ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ, ఈ హాస్పిటల్లో ఇన్పేషెంట్ సౌకర్యం కల్పించి సాధారణ ప్రసవాలు కల్పించాలని కోరుతూ స్టాఫ్ కొరత పెంచాలని 15 వార్డుల నుంచి పేషెంట్లు ఇక్కడికి రావడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు మందులు సరిపోతున్నాయని, సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి మాట్లాడుతూ, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎంతోమంది ప్రెగ్నెన్సీ మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇక్కడే డెలివరీ సౌకర్యం కల్పించాలని ప్రెగ్నెన్సీ మహిళలు కోరుతున్నారు. దూరాభారం తగ్గుతుందని భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇంకా కొంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతూ, హాస్పిటల్ మెయిన్ గేట్ ముందు వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్లు లోపలికి రావడం వల్ల పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సుకన్య, ఎల్లమ్మ, రాధిక తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల వెనుక ఉన్నటువంటి హై స్కూల్లో పాఠశాల విద్యార్థులు వీరంగం సృష్టిస్తున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. పాఠశాలలోని ఈ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు స్కూల్ కాంపౌండ్లో గొడవలకు దిగుతున్నారని, దీంతో పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇటీవల వేరొక పాఠశాల విద్యార్థులు జూనియర్ కళాశాల హై స్కూల్ విద్యార్థులను కర్రలతో దాడి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల వెనుక ఉన్నటువంటి హైస్కూల్లో పాఠశాల విద్యార్థులు వీరంగం సృష్టిస్తున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. పాఠశాలలోని ఈ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు స్కూల్ కాంపౌండ్లో గొడవలకు దిగుతున్నారని, దీంతో పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇటీవల వేరొక పాఠశాల విద్యార్థులు జూనియర్ కళాశాల హైస్కూల్ విద్యార్థులను కర్రలతో దాడి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇదే విధానం కొనసాగితే పాఠశాలకు విద్యార్థులను పంపించే పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇకనైనా పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల గొడవలకు పాల్పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎవరా మీది? దూరం దూరం ఉంటే ఉండదు, దూరం ఉండి. బిడ్డ మీరు చదువుకోమంటే వచ్చి కొట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు ఎవరికి వాళ్ళు? ఏ స్కూల్ వాళ్ళు రావాలి? తల్లు తిన్నది దెబ్బ తగిలింది అవనికి. ఇట్లానా ఇట్లారా? ఏటారే పోతారు చూడు, అంగడ ఒకరు రాస్తాడు, అంగో దాచుకుంటా అక్కడ దాచుకుంటా. రే రే పడు. ఎంబీఎన్ ట్రస్ట్ భవనంలో 2వ రోజు గురువారం రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా మతోన్మాద భావాలు పరిష్కారాలు అనే పాఠాన్ని పిట్టల రవి బోధించారు. తదుపరి జరిగిన కేవీఎస్ జిల్లా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడారు. ఎంవీఎన్ ట్రస్ట్ భవనంలో 2వ రోజు గురువారం రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా మతోన్మాద ప్రభావాలు పరిష్కారాలు అనే పాఠాన్ని పిట్టల రవి బోధించారు. తదుపరి జరిగిన కేవీపీఎస్ జిల్లా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు చేసి దళిత గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు అందించవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు. నేడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాల్బౌజుల పేరు వేలాది ఎకరాల భూమి అభివృద్ధికి నోచుకోకుండా హద్దులు పెట్టి నిరుపయోగంగా మారిందని, ఉత్పత్తి లేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. పేదల అభివృద్ధి జరగాలంటే భూమి పంపిణీ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. నేడు కులం పేర మతం పేర అసమానతలు సృష్టిస్తున్న రాజకీయ పార్టీలను ఒంటరి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కుల మతాలకు అతీతంగా దేశ సమైక్యత సమగ్రతల కోసం పనిచేసే వారిని ప్రజలు స్వీకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు, కోడిరెక్క రాధిక, జిల్లా సహాయ కార్యదర్శులు బొట్టు శివకుమార్, గాదె నరసింహం, దైద శ్రీను, బొల్లు రవీందర్, ఒంటపాక కృష్ణ, పెరికే విజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు దంతాల నాగార్జున, దేవయ్య, దూరపల్లి మల్లయ్య, పొడ్డు బాబురావు, దండు రవి, వంగూరి వెంకటేష్, బొల్లంపల్లి రవి, శ్రీకర్, మంజుల, సుకన్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ ఎక్సైజ్ శాఖ పరిధిలోని కొండెమల్లపల్లి మండలం మేగ్య తండా, ఆంబోతు తండా, బేత్య తండాలలో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మేగ్య తండాలలో 200 లీటర్ల బెల్లం పానకం, 150 కేజీల పటిక, 15 కేజీల నల్ల బెల్లం లభించినట్టు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవరకొండ ఎక్సైజ్ శాఖ పరిధిలోని కొండెమల్లపల్లి మండలం మేఘ్య తండా, ఆంబోతు తండా, జైత్య తండాలలో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మేఘ్య తండాలో 200 లీటర్ల బెల్లం పానకం, 150 కేజీల పట్టిక, 15 కేజీల నల్ల బెల్లం లభించినట్టు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ డ్రైవ్ కింద దాడులు కొనసాగుతుంటాయని తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ మల్లేశం, సిబ్బంది పోకల స్వామి, శ్రీనయ్య, వేణుగోపాల్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. లాఠీలే కొట్టుకోబోతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామంలో పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం కేంద్రంలో గురువారం చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారిగా దాసగాని చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డిని పాల సంఘం చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం కేంద్రంలో గురువారం చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారి దాసగాని చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డిని పాల సంఘం చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాల ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తానని అన్నాడు. అభివృద్ధి దశలో తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం డైరెక్టర్లు జోగు నర్సయ్య, మచ్చ మల్లారెడ్డి, కాళి వెంకన్న, వల్లందాస్ ప్రభాకర్, మల్లిపెద్ది భీమరెడ్డి, కప్పరి నర్సిరెడ్డి, మల్లిపెద్ది సోమిరెడ్డి, మచ్చ ప్రతాప్ రెడ్డి, పాలడుగు పోచమ్మ, పాల సభ్యులు మాదిరెడ్డి లక్ష్మారెడ్డి, జోగు బక్కయ్య, మల్లెపాక రాజయ్య, పాల సంఘం సెక్రటరీ కొలిచలిమి అబ్బయ్య, టెస్టర్ తీరుపల్లి విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామూలు తీసుకుంటే ఫోటో తీసుకొని ఇప్పుడు డైరెక్టర్ మీటింగ్ అని ఒకరు పెడతారు, కూర్చొని మాట్లాడి ఒకరు పెట్టి వస్తుంది. తర్వాత వెళ్ళుకున్నాక ఈ పద్ధతిలో కూర్చొని మాట్లాడతారండి. చైర్మన్ వెనకండి కానీ పదేళ్లుగా జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాంగ్రెస్ కౌన్సిలర్ల తప్ప అని సూర్యాపేట మున్సిపాలిటీలో 10 ఏళ్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్లు కొండపల్లి నిఖిల, ఎడ్ల గంగభవాని, అనపర్తి రాజేష్లు మాట్లాడుతూ 10 ఏళ్లుగా జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాంగ్రెస్ కౌన్సిలర్ల తప్ప, సూర్యాపేట మున్సిపాలిటీలో 10 ఏళ్లలో 100 కోట్ల అవినీతి జరిగిందన్నారు. హరితహారంలో 15 కోట్లు, రోడ్ల నాణ్యత లోపంతో పాటు డివైడర్లు వంటి కార్యక్రమాల్లో సుమారు 100 కోట్ల అవినీతి కేవలం బీఆర్ఎస్ పార్టీ 17 మంది కౌన్సిలర్లకే పట్టణ ప్రగతి నిధులు 5 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. అవినీతి ప్రశ్నించినందుకే మా 31 మంది కౌన్సిలర్లకు పట్టణ ప్రగతి నిధులు 5 లక్షలు కేటాయించలేదన్నారు. చంద్రశేఖర్ రాథోడ్, కాశ్మీర్ కాంచన్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్స్టర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్యాంగ్స్టర్ సినిమా ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలకు కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు అభినవ్ జనక్ మాట్లాడారు. చంద్రశేఖర్ రాథోడ్, కాశ్మీర్ కాంచన్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్లో రవి, నరసింహ సమర్పణలో ఈ చిత్రానికి కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ అందించడమే కాదు నిర్మిస్తూ దర్శకత్వం వహించారు చంద్రశేఖర్ రాథోడ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్యాంగ్స్టర్ సినిమా ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ 2 గ్యాంగ్స్ మధ్య వార్ను మా డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు.
ప్రతి సీన్ రిచ్గా ఉంటుంది. ఈ చిత్రంలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. గ్యాంగ్స్టర్ మా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్నారు. నటుడు అడ్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ, గ్యాంగ్స్టర్ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాం. ఈ మూవీ ఆడియన్స్కు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, ఒక టీచర్కు ఉన్నంత పేషెన్స్ మా డైరెక్టర్కి ఉంది. మాతో క్యారెక్టర్స్ బాగా చేయించాడని ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అన్నారు. రచయిత మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలని అన్నట్లు చంద్రశేఖర్ రాథోడ్ తన హీరో కావాలి, ఫిలిం మేకర్ కావాలనే కల కన్నాడు. గ్యాంగ్స్టర్ చిత్రంతో ఆ కలను నిజం చేసుకున్నాడు. మేము ఈ సినిమాను చూసాం, చాలా బాగుంది. ఇటీవల కాలంలో నాకు బాగా నచ్చిన టీజర్ గ్యాంగ్స్టర్ మూవీదే. ఈ టీజర్ కూడా తనే కట్ చేశాడు. ప్రతి విషయంలో చంద్రశేఖర్ ఇన్వాల్వ్. ఈ మూవీని తెరకెక్కించాడు. ఖచ్చితంగా తన కష్టానికి ఫలితం ఉంటుంది. గ్యాంగ్స్టర్ సినిమాను మీడియా, ప్రేక్షకులు అంతా ఆదరించాలని కోరుతున్నా అన్నారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, సినిమాకు ఒక డిపార్ట్మెంట్ వర్క్ చేయడమే కష్టం. అలాంటిది 4-5 క్రాఫ్ట్స్ చేస్తూ దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ హీరోగా నటించడం మామూలు విషయం కాదు. చంద్రశేఖర్ లాంటి వాళ్ళు నిజంగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలి. వీళ్ళు ఇండస్ట్రీకి అవసరం, ప్రేక్షకులకు కూడా అవసరం. గ్యాంగ్స్టర్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భోగేంద్ర గుప్తా, డైరెక్టర్ డాక్టర్ కాజా, డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు ఎం అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని వైస్ ఛాన్సలర్ నియంతృత్వ పోకడలతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, తక్షణమే వీసీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిహెచ్యులో ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని వైస్ ఛాన్సలర్ నియంతృత్వ పోకడలతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, తక్షణమే వీసీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులు హక్కులు తెలియచేయడానికి విద్యార్థులు ఎన్నుకున్న యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అతిక్ అహ్మద్, ఎస్ఎఫ్ఐ యూనియన్ కార్యదర్శి కృపా జార్జ్, వీరితో పాటు మరో 8 మంది విద్యార్థులు 6 నెలలు సస్పెన్షన్, 10,000 రూపాయల ఫైన్ విధించడం అడ్మిన్ చర్యలు విద్యార్థుల చదువులకు నష్టం కలిగించే చర్యలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. సస్పెన్షన్ చేసిన విద్యార్థులకు అట్టడుగున ఉన్న నిరుపేద సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారని, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులను సస్పెన్షన్ చేయడం కాకుండా వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ యూనివర్సిటీలో 8 ఏళ్ల క్రితం రోహిత్ వేముల కూడా ఇదే రకంగా సస్పెన్షన్ గురి చేసి హత్య చేసిందని తెలిపారు. తక్షణమే విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని, చలో హెచ్సియు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కుర్రా సైదానాయక్, దామర్చెల్ల మండల కార్యదర్శి వీరన్న, సిపాయి తరుణ్, సాయి, రఘు, మహేష్, కళ్యాణ్, కార్తిక్, కవిత, కావ్య, ప్రసన్న, మధుమతి, నవ్య తదితరులు పాల్గొన్నారు. హెచ్సియులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి దామర కిరణ్. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నిషేధాన్ని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నిషేధాన్ని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నిషేధాన్ని సస్పెండ్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులపై సస్పెండ్ వెంటనే రాజీనామా చేయాలి. బీసీ వెంటనే
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో విద్యార్థి సంఘ ఎన్నికలలో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సాధించిన తర్వాత ఆ యూనివర్సిటీలలో జరుగుతున్న దోపిడీలను మెస్సులు బాగుపెట్టట్లేదని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉన్న విద్యార్థి సంఘ ఎస్ఎఫ్ఐ నాయకుల మీద, అదేవిధంగా విద్యార్థుల మీద స్థానిక సమస్యలపై మాట్లాడుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులపైన సస్పెండ్ ఆర్డర్ ఇష్యూ చేసినటువంటి వీసీని దిష్టిబొమ్మగా దగ్ధం చేస్తుంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిశోధన చేసినటువంటి విద్యా వ్యవస్థ మొత్తం కూడా దారి తప్పుతుంది. ఆ సమస్యలు పరిష్కరించే వేదికగా ఉన్నటువంటి యూనివర్సిటీలో మొత్తం కూడా అల్లకొల్లం జరుగుతున్న సమస్యలు ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులపైన సస్పెన్షన్ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలనేసి, దాంతోపాటుగా విద్యార్థులకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కరించే వేదికగా ఈ ప్రభుత్వం అనుసరించాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గల హైదరాబాద్ నడిబొడ్డున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతుందో, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులపై గత కొద్ది కాలంగా అక్కడ ఉన్నటువంటి వీసీ ఏదైతే విద్యార్థులు ప్రశ్నించేటువంటి గొంతుకైనటువంటి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులతో సహా 5గురిపై సస్పెన్షన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకో 5గురు విద్యార్థులపై 10,000 రూపాయలు ఏదైతే పెనాల్టీ వేసి ఆ 10,000 రూపాయలు కట్టించుకొని వాళ్ళను క్లాసులకు అనుమతిస్తా అని చెప్పేసి వీసీ నిరంకుశ విధానాలు అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీసీ ఏదైతే విధుల నుండి తొలగించాలని చెప్పేసి, నిరంకుశ విధానాలు పోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వీసీ దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే రోహిత్ వేముల లాంటి కాలాన్ని మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో తీసుకొస్తున్నటువంటి ఈ వీసీ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేల కొనుగోలును కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలిపేయాలన్న ఎంపీ రవిచంద్ర. లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తరించాలన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆనకట్ట లాంటి అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టొద్దన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా మళ్లీ బాధ్యతలు స్వీకరించిన చింతల దామోదర్ రెడ్డి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెన్షన్, 3 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసిన డాక్టర్లు. హెచ్ఎంఏటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రముఖుల జన్మదిన సంస్కరణ కార్యక్రమాలు. పానగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ కొరత తీర్చాలన్న ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ. దేవరకొండ పట్టణంలోని పాలూర జూనియర్ కళాశాల వెనుకున్నటువంటి హైస్కూల్లో విద్యార్థులు వీరంగం. ఆర్థిక అసమానతలు తొలగాలంటే భూమి పంపిణీ జరగాల్సిందే అన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున. కొండమల్లపల్లి మండలం మేఘ్య తండ, ఆంబోతు తండ, జైత్య తండాలలో ఎక్సైజ్ అధికారుల దాడులు. బాల సంఘం చైర్మన్ గా మల్లి పెద్దిరాం దయాకర్ రెడ్డి. 10 ఏళ్లుగా జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాంగ్రెస్ కౌన్సిలర్ల తప్ప అన్న కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. ఘనంగా గ్యాంగ్స్టర్ మూవీ టీజర్ లాంచ్. హెచ్సియులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.